భగవద్గీత మాన్యువల్ ఆఫ్ మ్యాన్ కైండ్ అని చెప్పబడిన ఉద్గ్రంథం ఆత్మ సంహితగా పేర్కొనబడింది. అంటే నీ సమస్యలకు నువ్వే పరిష్కారాన్ని తెలుసుకునటానికి అధ్యయనం చేయాల్సిన అద్భుతమైన విజ్ఞానం అని అర్థం. భగవద్గీత మానవ జీవిత సమస్యలన్నింటికీ పరిష్కారం చెప్పగలిగిన జీవన వేదం అని తెలియజేయబడింది. ఒక శ్లోకం ఒక రోజు తీరుస్తుంది మీ శోకం ప్రతిరోజు అని పెద్దలు చెప్పిన మాట నిత్య సత్యము అన్నటువంటి విషయాన్ని మనం ఆ విజ్ఞానాన్ని అధ్యయనం చేసిన తర్వాత తెలుసుకోగలిగింది. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. ఈ భగవద్గీత 18 రోజుల జరిగిన భారత యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి తెలియజేశారు. 18 అక్షోహిణీల సైన్యం ఈ యుద్ధంలో పాలు పంచుకుంది. మహత్వాత్ బృహత్వాత్ మహాభారత అని చెప్పబడిన మహాభారతంలో కూడా 18 పర్వాలు ఉంటాయి. ఇలా 18 అన్న సంఖ్యకు ఎందుకని విశేషమైన ప్రాధాన్యత ఇవ్వబడింది అన్న సంశయం సహజంగా మనలో చోటు చేస్తుంది. ఒక్కసారి పరిశీలించినట్టయితే భగవద్గీతలో చెప్పబడిన మొత్తము సారాంశము సంఖ్యామాత్రకంగా మనకు తెలియచేయటమే వ్యాసుని యొక్క అష్టాదశ సంఖ్యలోనే ఆంతర్యం. ఎలానో పరిశీలిద్దాం. సంఖ్యాశాస్త్రంలో 8ని మాయ సంఖ్య అంటారు, 9ని పరబ్రహ్మ సంఖ్య అంటారు. 8వ లెక్కని మనం పరిశీలిస్తే 8 1 8, 8 2 16, 16ను కూడితే 6 1 7, అలానే 8 3 24, 2 4 కలిపితే 6 వచ్చింది. అంటే ఇలా ప్రతిసారి గుణించి వచ్చిన లబ్ధాన్ని కలిపితే ఇంతకు ముందు వచ్చిన సంఖ్య తరువాత రాదు. మాయ అంటే ఒకప్పుడు ఉన్నది ఇంకొకప్పుడు గోచరించకుండా లేనిది ఉన్నట్టుగా అనిపించటమే మాయ. అందుకే 8ని మాయ సంఖ్య అంటారు. ఇక 9వ లెక్కని పరిశీలిస్తే 9 1 9, 9 2 18, 1 8 కలిపితే మళ్ళీ 9 వస్తుంది. 9 3 27, 2 7 కలిపితే 9 వస్తుంది. ఇలా 9తో మీరు ఏ సంఖ్యను గుణించి వచ్చిన లబ్ధాన్ని మళ్ళీ కలిపినా మీకు వచ్చే సంఖ్య 9. అంటే నిత్యము సత్యము శాశ్వతము అయిన ఆ పరబ్రహ్మము ఎప్పుడూ ఉనికి కలిగినటువంటి ఏకైక చైతన్యము. దాన్ని గుర్తించే ప్రయత్నం చెయ్యి. వెంటనే మరొక సందేహం, అలాంటప్పుడు భగవద్గీతను 9 అధ్యాయాల్లో చెబితే సరిపోయేది కదా, ఎందుకు 18 అధ్యాయాలు తీసుకున్నారు అంటే 8ని మాయ సంఖ్య అనుకున్నాం కదా. ప్రకృతి ఆ స్వామి యొక్క మాయా స్వరూపం. భూమి రాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకారమితి ఎమ్మే భిన్నా ప్రకృతి రష్టదా అని భగవద్గీతలో తెలియజేయబడింది. 8 ప్రకృతులతో ఈ మాయ ఉంటుంది. మరి దీని నుంచి బయటపడేది ఎలా అంటే ఈ 8ని తీసుకువచ్చి 1లో కలుపవయ్యా. 1 అంటే ప్రధానమైనటువంటి మూల చైతన్యం. అంటే ఏ ప్రకృతి ద్వారా మీకు ఈ జన్మ వచ్చిందో, నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభు నా కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే అని చెప్తాడు పరమాత్మ భగవద్గీతలో. అంటే నేను కర్తను కాదు కర్మను కాదయా, నీ స్వభావాన్ని అనుసరించి నీ ప్రవర్తన ఉంటుంది, కనుక నన్ను నిందించకు అని తెలియజేస్తాడు. అలా ఏ ప్రకృతి అయితే ఆయన మాయ కారణంగా కాలము స్వభావము కర్మ అన్న 3 రూపాలుగా ఆవిష్కరింపబడి నీ జన్మకు కారణమవుతుందో,
ఆ జన్మను ఆధారంగా చేసుకొని ఆయనను చేరుకునే ప్రయత్నం చెయ్యి అని చెప్పటమే 18 సంఖ్యలోనే ఆంతర్యం. అందుకే వ్యాసుడు 18 సంఖ్యకు ప్రాముఖ్యతను ఇచ్చి ఏది చెప్పదలుచుకున్నా 18 అధ్యాయాలలో, 18 పర్వాలలో, 18 రోజుల యుద్ధంలో, 18 అక్షౌహిణీల సైన్యంలో, ఒక్కొక్క సైన్యంలో ఉన్నటువంటి కాల్బలము, గజబలము, తురగ బలము, రథ బలము కలిపితే వచ్చే సంఖ్య కూడా మళ్ళీ 18 ఉంటాయి. ఇలా మనం ఒక అద్భుతమైన సత్యాన్ని గుర్తించాలన్నటువంటి ఆలోచనను మనలో రేకెత్తించాలన్న సంకల్పంతో వ్యాసుడు 18 సంఖ్యకు ప్రాధాన్యతనిచ్చాడు. కనుక ఆయుర్వేదంలో, ఆధునిక విజ్ఞాన వైద్య శాస్త్రంలో కూడా ఒక మాట చెప్తారు. ఏ వైరస్ కారణంగానైతే నువ్వు అనారోగ్యం పాలవుతావో అదే వైరస్ను ఔషధంగా నీకు ఇవ్వగలిగితే నువ్వు ఆ వైరస్ కలగజేసేటువంటి వైపరీత్యం నుంచి బయటపడగలుగుతావు అని. అది ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాలి అంటే, ఈ జన్మ మనకి ఎందుకు వచ్చింది? మన ప్రారంభం కారణంగా ఈ భావం ఏర్పడింది. మరి దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఈ జన్మని ఆధారంగా చేసుకో. అంటే కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూక్కులు చూక్కులు, శేషాయికి ముక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీనులు వీనులు, మధువైరిద వినిన మనము మనము, భగవంతు వలగొను పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదము చెప్పెడి గురుడు గురుడు, తండ్రి హరిజేరుమనియడి తండ్రి తండ్రి అని భాగవతం 7వ స్కంధంలో తెలియజేయబడినట్టు నీ ఇంద్రియాలన్నింటినీ ఆయనకు అర్పించి ఈ జన్మను ఆయన యొక్క చింతనతో నువ్వు గడపగలిగినట్టయితే, చిత్తాన్ని హరిపరాయత్తం చేసి అనునిత్యము ఆయన ధ్యానంతో నువ్వు జీవితాన్ని గడపగలిగితే ముక్తి దొరుకుతుంది, ఈ భవరోగం పోతుంది అని తెలియజెప్పటమే భాగవతంలో చెప్పబడిన తత్వము, భగవద్గీతలో ఆవిష్కరింపబడినటువంటి నిజం. భగవద్గీతకు భాగవతానికి ఏమిటండి సంబంధం అంటే, భగవద్గీత సిద్ధాంతం అయితే భాగవతం దృష్టాంతం. అందుకే భగవద్గీత గురించి చెప్పుకుంటున్నటువంటి సమయంలో అనేకమైన భాగవత కథలను కూడా మీకు అందజేస్తూ భగవద్గీతలోని రహస్యాలను, ఆ భగవద్గీతలో చెప్పబడిన తత్వం ద్వారా మన సమస్యకు పరిష్కారాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం